మనం ప్రతిరోజూ పారేసే చెత్తలో బంగారం దాగి ఉందంటే నమ్ముతారా? ఇదేదో పాతకాలపు కథగాదు. పాత ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి సంపదను సృష్టిస్తున్న ఒక ఆధునిక రసవాదం గురించిన కథ ఇది. చాలా అద్భుతమైన నిజం. మనలో చాలామంది పాత ఫోన్లు, పాడైపోయిన సిమ్ కార్డ్లను పనికిరావని పడేస్తాం కదా, కాని వాటిలోనే బంగారం దాగి ఉందన్నది నిజంగా నిజమేనా? పదండి, ఈ ఆశ్చర్యకరమైన ప్రశ్నకు సమాధానమేంటో వెతుకుదాం. ఈ కథకు హీరో ఇతనే, చైనాకు చెందిన ఖాయో. ఇతరులకు చెత్తలా కనిపించే వస్తువులలో ఇతను ఒక నిధిని చూస్తాడు. అందుకే ఇతన్ని మనం ఒక ఆధునిక రసవాది అనొచ్చు. మరి అదెలాగో చూద్దాం రండి. అసలితని పని ఎలా మొదలవుతుందో తెలుసా? చాలా సింపుల్. మనమంతా ఇది పనికిరాదని పక్కన పడేసే పాత సిమ్ కార్డులు, పాడైపోయిన ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు ఉంటాయి కదా, వాటిని సేకరిస్తాడు. పైకి చూడటానికి ఇది కేవలం చెత్తలాగే అనిపించవచ్చు, కాని ఖాయోకు మాత్రం ఇదొక బంగారు గని అన్నమాట. సరే, ఇంతకీ ఈ చెత్త నుండి బంగారాన్ని ఎలా వేరు చేస్తాడు? అతని దగ్గర ఏదైనా మ్యాజిక్ ఉందా? లేదు, ఇది పక్కా సైన్స్. మరి ఆ రహస్య ప్రక్రియ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ ప్రాసెస్లో ముఖ్యంగా 4 దశలున్నాయి. ఫస్ట్, సేకరించిన ఈ వేస్ట్ మొత్తాన్ని ఒక ప్రత్యేకమైన కెమికల్ సొల్యూషన్లో ముంచుతాడు. ఈ రియాక్షన్ వల్ల ఏమవుతుందంటే, ఆ సర్క్యూట్ బోర్డులలోని రాగి ఇంకా వేరే లోహాలు కరిగిపోతాయి, కాని బంగారం మాత్రం చెక్కుచెదరదు. ఆ తర్వాత మిగిలిపోయిన భాగాలను జాగ్రత్తగా ఫిల్టర్ చేసి ఫైనల్గా దాన్ని కరిగించి ప్యూర్ గోల్డ్ని వేరుచేస్తాడు. వినడానికి సింపుల్గా ఉన్నా ప్రతి స్టెప్లోనూ చాలా స్కిల్, ఖచ్చితత్వం అవసరం. ఓకే, ఇంత కష్టపడిన తర్వాత ఆ చెత్త నుండి అతనికి అసలు ఎంత లాభమొచ్చింది? అందరూ ఎదురుచూస్తున్న ప్రశ్న ఇదే. చివరికి ఎంత బంగారం దొరికింది? ఈ శ్రమతో కూడిన ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక అతను సేకరించిన మొత్తం బంగారం బరువు ఎంతో తెలుసా? ఏకంగా 191 గ్రాములు. అవును, మీరు విన్నది నిజమే. పనికిరాని చెత్త నుండి 191 గ్రాముల స్వచ్ఛమైన బంగారం. ఇది నిజంగా మామూలు విషయం కాదు. సరే, 191 గ్రాములు ఓకే. మరి దాని మార్కెట్ విలువ ఎంతుంటుంది? ఆ అంకె తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. దాదాపుగా 28 లక్షల రూపాయలు. నమ్మగలరా? పనికిరాదని పడేసిన చెత్త నుండి అతను ఏకంగా 28 లక్షల విలువైన సంపదను సృష్టించాడు. ఇది నిజంగా అద్భుతం కదా? అయితే ఈ కథ కేవలం ఖాయో గురించో లేదా అతను సంపాదించిన డబ్బు గురించో మాత్రమే కాదు. ఇది మనం వస్తువులను చూసే విధానాన్ని మార్చేస్తుంది. సరైన దృక్పథంతో చూస్తే వ్యర్థం కూడా సంపదగా ఎలా మారుతుందో చెప్పే ఒక గొప్ప పాఠమన్నమాట. మనం మామూలుగా ఛీ, ఇది చెత్త అని పడేసే వస్తువులలో ఎంత విలువ దాగి ఉంటుందో ఈ కథ మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. దాన్ని గుర్తించడానికి కావాల్సిందల్లా కాస్త నాలెడ్జ్, కొత్తగా ఆలోచించే ఒక యాంగిల్, అంతే. కాబట్టి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలైన విషయం ఒక్కటే: సరి అయిన అవగాహన, నైపుణ్యం ఉంటే వ్యర్థమే సంపదగా మారుతుంది. ఖాయో కథే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. సరే, ఈ కథ ముగిసే ముందు ఒక చిన్న ప్రశ్న. మనం రోజూ ఇలా పడేసే చెత్తలో ఇలాంటి నిధులు ఇంకెన్నో దాగి ఉన్నాయో కదా? ఒకసారి